హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నేను కలబందతో సోప్ తయారు చేశానండి. చాలా మంచిదండి. అలాగే మన హెల్త్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలబందతో మనం ఇంట్లో ఉన్న వాటితోనే కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సోప్ అని తయారు చేసుకున్నాము. ఈ సోప్ మనం వాడితే మన ఫేస్ చాలా గ్లో వస్తుంది. అలాగే మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక పెద్ద కలబంద అయితే తీసుకున్నాను. ఆ కలబందని పూర్తిగా చెక్కు తీసేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది మీకు. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇప్పుడే క్లిక్ చేసేయండి. ఇంకా వీడియో అయితే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, పూర్తిగా చెక్కు తీసేసాను. నేను చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకుంటున్నాను. చాలా మంచిదండి ఇది. బ్యూటీ టిప్స్కి వచ్చేసి మనము బయట షాప్లో అలోవెరా సోప్స్ మనం తెచ్చుకుంటాం కదండి. ఆ అలోవెరా సోప్స్ కెమికల్స్ యూస్ చేస్తారు. దానివల్ల మనకు ఎలాంటి మంచి జరగదండి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకని అలా కాకుండా ఈ లాక్డౌన్లో అందరూ ఖాళీయే కదండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకొని మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకొని సోప్ తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు నేను అలోవెరా జెల్ అది మిక్సీకి వేసేసాను అన్నమాట. చెక్కు తీసింది. ఇప్పుడు అలోవెరా జెల్ కొంచెం వేస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అసలు అలోవెరా జెల్ ఎందుకు వేస్తారంటే మనకి ఈ సోప్ లాగా కొంచెం నురుగు వస్తుంది కదండి. అలా నురుగు రావడానికి ఆ జెల్ వేస్తారు. అలాగే విటమిన్ ఈ అన్నమాట. ఈ విటమిన్ ఈ ఎందుకు వేస్తారంటే మన ఫేస్కి మంగు అలాగే పింపుల్స్ ఉంటాయి కదండి, అవి పోవడానికి అలోవెరా ఇది విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేస్తారండి. నేనైతే 2 క్యాప్సూల్స్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఆ మూడింటిని ఇప్పుడు ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అయితే మనము మిక్సీకి అయితే పట్టేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి నేను ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము ఈ సోప్ అన్నమాట, ఈ సోప్ బేస్ ఎక్కడ దొరుకుతుందని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ సోప్ బేస్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. సోప్ బేస్ అని మనము ఆన్లైన్లో కొట్టామంటే అక్కడ వచ్చేస్తుంది. అంటే వెయిట్ గ్రామ్స్ని బట్టి అనమాట. 1/2 కేజీ, కేజీ ఇంత అని ఉంటుందండి. అయితే చాలా తక్కువే ఉంటుంది, 500 బిలోనే ఉంటుంది ఇది. నేనైతే 250 ఎంత అండి, నాది 1/2 కిలో అనమాట. సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు తొందరగా మనకి హీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పెట్టకూడదండి. ఇలా కొన్ని బౌల్లో వాటర్ వేసుకొని తర్వాత ఆ వాటర్ హీట్ అయ్యాక మనం ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నామండి. 2-3 చుక్కలు వేస్తే చాలు, అతుక్కోకుండా బాగా వస్తుంది అనమాట. అందుకని నేను యాడ్ చేశాను. ఇంకా వాటర్ అయితే హీట్ ఎక్కాయి. ఒక బౌల్లో నేను ఆ సోప్ బేస్ వేసి స్పూన్తో కలుపుకుంటూ ఉంటాను అన్నమాట. అలా కలుపుకుంటూ ఉంటే తొందరగా ఆ వాటర్ హీట్కి వాటర్ అయిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది మొత్తము. అసలు చాలామంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్గా పెట్టేస్తారు. అలా పెట్టకుండా కింద వాటర్ వేసేసి పైన బౌల్లో వేసి కలుపుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతుంది. చూడండి, చాలా తొందరగా కరిగిపోతుందండి. అందులో నేను చిన్న పీసులు కట్ చేశాను కాబట్టి వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను కట్ చేశాను అన్నమాట కొంచెం. చూసారు కదా, ఇలా ఇంత వాటర్గా అయిపోయింది, తొందరగా కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే మనం మిక్సీకి పట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే అది మనం కరగబెట్టుకున్న దాన్ని మిక్సీకి వేసిన దాంట్లో కలుపుతారు. అలా కలిపినప్పుడు ఏంటంటే సోప్ బేస్ అనేది బయట పెట్టంగానే తొందరగా గడ్డ కట్టేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మనము అక్కడ హీట్లో ఉన్నప్పుడే మనం మిక్సీకి వేసుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు అది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంకా వాటర్గా అలాగే ఉంది, గడ్డ కట్టలేదు.
వెంటనే మనము ఒక బౌల్స్లో చూడండి, చిన్న చిన్న బౌల్స్, నేనైతే ప్లాస్టిక్ బౌల్స్ అవి కూడా నేను తెచ్చుకోలేదండి. ఇంట్లో ఉన్న వాటిల్లోనే నేను కొంచెం అడుగున కొబ్బరి నూనె అప్లై చేసి దాన్ని అందులో వేసేసాను చూడండి. వేసేసి ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు మనకి చాలా మంచిగా సోప్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే అండి, చాలా సింపుల్ అండి. వీటినైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాను అనమాట. 1 అవర్ అయిపోయింది. 2 సోప్స్ చూడండి అసలు ఎలా వచ్చాయని చెప్పి. మనము ఒక 1 అవర్ తర్వాత ఇలా కింద వేసి పైన కొట్టంగానే ఊడొచ్చేసాయి అనమాట. చూడండి అసలుకి ఎలా ఉన్నాయో సోప్స్, సేమ్ సోప్ లాగే వచ్చాయి. అలాగే ఇవి మీరు ఏమనుకుంటారంటే తొందరగా కరిగిపోతాయేమో బయట పెడితే అనుకుంటున్నారు, కానీ బయట పెట్టినా కానీ ఏం కాదండి. ఆ సోప్ అనేది అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం సోప్ బేస్ యాడ్ చేసాం కాబట్టి సోప్ లాగానే వస్తుంది. కాకపోతే కెమికల్స్ మనం ఏం యూజ్ చేయకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే మన ఫేస్కి ఉండే మచ్చలు, అలాగే కళ్ళ కింద బ్లాక్ ఉంటుంది కదండి, అది కూడా తొందరగా పోతుంది. నేను టమాటో ప్యూరీతో కూడా సోప్ చేశాను. అది వీడియో మీతో షేర్ చేయలేదండి, ఇదైతే షేర్ చేశాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.